హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా కొత్తిమీర పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కడాయిలో 1 కప్ వేరుశనగ పప్పును వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకునే పల్లి క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటాను, ఒక ఉల్లిపాయను, 1 కప్ కొత్తిమీరను కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్ కొత్తిమీర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కలను వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలిపి టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పును అంటే పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండును దానిలోని వాటర్ని యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి తుంచిన ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసి కొంచెం సాల్ట్, ఇంగువ వేసి కలుపుకోవాలి. పోపు వేశాక స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పల్లీ చట్నీ లేదా పచ్చడిని పోపులో వేసి బాగా మిక్స్ చేసుకుంటే పల్లీ చట్నీ రెడీ. ఈ చట్నీ అన్నంలోకి, దోశ, ఇడ్లీ లాంటి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.